వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యాప్లో న్యూ విజయస్తు బ్యాచ్లో భాగంగా మనం 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు షెడ్యూల్ మనం ఒకసారి గమనించినట్టయితే జాగ్రఫీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు మరియు అడవులు అనే టాపిక్ని మనం డిస్కస్ చేస్తాం. ఇది మీరు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఒక్కసారి బేస్ చేసుకుంటే 6వ తరగతిలో మరియు 9వ తరగతిలో లింక్డప్ ఉంటుంది కాబట్టి మనం 9 కూడా చదవాల్సి ఉంటుంది. ఈ 2 తరగతులలో మీకు కనిపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీరు చదువుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా చూసినట్టయితే గతంలో టెట్లో కానీ డిఎస్సిలో కానీ బిట్స్ అనేది ఏ విధంగా రావడం జరిగిందంటే ఈ విధంగా మ్యాప్ ఓరియంటెడ్ రావడం జరిగింది. ఏ ఏ కొండలు ఏ ఏ జిల్లాలో ఉన్నాయి, ఉదాహరణకి శేషాచలం కొండలు ఎక్కడ ఉన్నాయి, నెల్లూరులో వెల్లికొండలు అయితే ఉన్నాయి, అయితే ఇది ఏ జిల్లా వరకు విస్తరించి ఉన్నాయి, పాలకొండలు ఎక్కడ ఉన్నాయి, శేషాచలం కొండలు ఎక్కడ ఉన్నాయి, లాంటి అంశాలన్నీ కూడా మనకు బిట్స్ రూపంలో అడగడం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా చూసినట్టయితే ఈరోజు వీడియోలో మీరు ఏం చదువుతారంటే భూస్వరూపాలు ప్రధానంగా 3 రకాలు అయితే ఆ 3 రకాలు ఏంటివి లాంటి అంశాలు చదువుతారు. కొండల గురించి చదువుతారు. ఆ కొండలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి ఇలాంటి అంశాలన్నీ కూడా చదువుతారు. ఇంకా ముఖ్యంగా చూసినట్టయితే పోడు వ్యవసాయం గురించి చదువుతారు. ఇంకా ముఖ్యంగా ఏ ముంపు జిల్లాలు మన ఏపీలో విలీనం చేశారు డ్యూ టు మనం గమనించినట్లయితే ఆ యొక్క పోలవరం ముంపు మండలాలు అని చెప్పొచ్చు. ఎన్ని మండలాలు విలీనం చేశారు, ఏ ఏ జిల్లాల్లో విలీనం చేశారు లాంటి అంశాలన్నీ కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఇంకా ముఖ్యంగా చూసినట్టయితే జీకే పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంకా మీకు తెలుసా లాంటి ప్రాంతాలలో ఉన్న క్వశ్చన్లు ఒకసారి మీరు గమనించినట్టయితే ప్రపంచ పైకప్పు అని దేన్ని పిలుస్తారు, భారతదేశ పైకప్పు అని దేనిని పిలుస్తారు, దక్షిణ భారతదేశ పైకప్పు అని దేన్ని పిలుస్తారు లాంటి అంశాలన్నీ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఇంకా మైదానాలకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, జీవన విధానంలో వైవిధ్యతలు, కొండ ప్రాంతాల్లో పీఠభూమి ప్రాంతాల్లో ఎలా జీవిస్తారు లాంటి అంశాలు, అడవులకు సంబంధించి ఏ ఏ అక్షాంశాల మధ్య ఎటువంటి శీతోష్ణ స్థితి మండలాలు ఉన్నాయి, 7 శీతోష్ణ స్థితి మండలాలు అయితే డివైడ్ చేశారు, ఆ ప్రాంతాల్లో జీవన విధానాలు ఎలా ఉన్నాయి లాంటి అంశాలన్నీ కూడా మీరు చదువుకుంటారు. ఆయా ప్రాంతాల్లో పెరిగే వృక్షాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా మీరు చదువుకుంటారు. దీనికి సంబంధించి మీరు సింపుల్గా ఈరోజు సాయంత్రం 50 మార్కులు డైలీ టెస్ట్ అనేది రాయడం అనేది జరుగుతుంది. తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సిలో ఏ రోజు జరిగిన సిలబస్పై ఆ రోజు సాయంత్రం 50 మార్కులు డైలీ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో మీ మార్క్స్ మరియు ర్యాంక్స్ అనేవి ప్రకటన చేస్తూ మీ యొక్క స్థాయిని మరింత అభివృద్ధి పరచడానికి అవకాశం అనేది కల్పిస్తూ ఉన్నాం. దీనితో పాటు డైలీ టెస్ట్ మాత్రమే కాదు, వీక్లీ గ్రాండ్ టెస్ట్ 150 మార్కులు కండక్ట్ చేస్తాం. డైలీ టెస్ట్లో వచ్చిన బిట్లు రిపీట్ కాకోకుండా వీక్లీ గ్రాండ్ టెస్ట్లో వస్తాయి. అప్లికేషన్ ఓరియంటెడ్లో డిఎస్సి ప్యాటర్న్లో రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని జాగ్రత్తగా కంప్లీట్ చేసుకోండి.